హాయ్ అండి, అందరికీ నమస్తే. అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ అనేది డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం అంటూ జరిగింది. ఆ రిపోర్ట్లో మరి మన ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సివిల్కి సంబంధించి ఎస్ఐ పోస్టులు అన్ని జిల్లాల్లో 182 సివిల్ ఎస్ఐ, అదేవిధంగా మన ఏఆర్కి సంబంధించి ఏఆర్ఎస్ఐ పోస్టులు అనేవి 116 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీఎస్పీ ఎస్ఐకి సంబంధించి 53 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులన్నీ భర్తీ చేయడానికి అన్ని జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ డీజీపీ గారు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లోనైనా రావచ్చు, లేదా జనవరిలోనైనా రావచ్చు. లాస్ట్ రిక్రూట్మెంట్లో 1, 2 ఇలా దగ్గరగా వచ్చి ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయిన విద్యార్థులకి నా యొక్క విన్నపం, మీరు ఇప్పటి వరకు నేను క్వాలిఫై అవ్వలేకపోయాను, జాబ్ సంపాదించలేకపోయాను అని బాధపడకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి ఈ గత రిక్రూట్మెంట్లో ఏదైతే కోల్పోయామో దానికి 100 రెట్లు బాగా చదివి ఈ రాబోయే రిక్రూట్మెంట్లో మీకు అందరికీ ఉద్యోగాలు రావాలి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఎస్సీ మొత్తం 11,639 పోస్టులు అనేవి రాబోతున్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. 1 మార్కు 2 మార్కులను కాదు, మొత్తం విద్యార్థులంతా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా గ్రూప్ డి ఉంది. ఇంకా ముందు రాబోయే ఏపీపీఎస్సి ద్వారా విడుదలయ్యే పోస్టులకు కానివ్వనండి, అలాగే ఆర్ఆర్బీ ద్వారా కానివ్వనండి, ఈ ప్రిపరేషన్ అనేది అన్ని విధాలు ఉపయోగపడుతుంది. సో విద్యార్థులందరూ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మీరు ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్తే.